ఈరోజు నేను పిల్లల కోసం అని చెప్పి బీట్రూట్ పుడ్డింగ్ అయితే చేస్తున్నాను. చాలా సింపుల్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ చేసి జ్యూస్ తీసుకోవాలి. ఆ జ్యూస్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కప్పు కార్న్ఫ్లవర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ కొంచెం ఉండలు లేకుండా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఈ జ్యూస్లో. ఇంక ఇది మొత్తం ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఈ లోపల మనం స్టవ్ మీద బెల్లం అయితే పాకం లాగా చేసుకోవాలండి. మనం షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, కానీ పిల్లలకి షుగర్ అంత మంచిది కాదు కాబట్టి నేనైతే ఇక్కడ బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను. మీరైతే షుగర్ అయినా బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ బెల్లం అనేది తీగ పాకం వచ్చేదాకా బాగా పాకం చేయాలండి. ఇంక ఇప్పుడు ఈ పాకంలో మనం ముందుగానే బీట్రూట్లో మనం కార్న్ఫ్లవర్ వేసుకొని కలుపుకొని పక్కన ఉంచుకున్నాం కదా, ఈ జ్యూస్ కూడా యాడ్ చేసేసుకొని ఉండలేమి కట్టకుండా బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఇంకా అయిపోయే ముందు నేను ఇక్కడ కొంచెం టేస్ట్ కోసం నెయ్యి అలాగే ఇలాచి పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంక ఇది మొత్తం బాగా కలిపేసుకొని ఇది స్టవ్ మీద ఉన్నప్పుడే నేను ఒక గిన్నెలో కిస్మిస్, జీడిపప్పు అలాగే నెయ్యి అప్లై చేసేసి ఇంకా డెకరేషన్ కోసం మనకి తెలిసిందే కదా డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకుంటాం. ఇంకా అలా వేసేసుకొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసుకోండి. అది చల్లారిన తర్వాత మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చండి. ఇది ఒక్కసారి పిల్లలకి చేసి పెట్టండి, వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా బీట్రూట్ పుడ్డింగ్ ఎంత బాగా వచ్చిందో. మా ఇంట్లో మా పిల్లలకి అయితే చాలా బాగా ఇష్టం అండి. మనం కూరగాయలు తీసుకునేటప్పుడు బీట్రూట్ కూడా ఫ్రై చేద్దాం, స్వీట్ చేద్దాం అని తీసుకుంటాం, కానీ తీసుకున్నాక అలాగే వదిలేస్తాం కదా. అలాంటప్పుడు ఇలా సింపుల్గా పిల్లలకి బీట్రూట్ పుడ్డింగ్ చేయండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి.